గైస్ ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. ఇయర్ ఫోన్స్ పెట్టుకోమా, మా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. గైస్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో లాస్ట్ దాకా చూడండి గైస్, తప్పకుండా పని ఉంటుంది. డాడీ ఫోన్ లో రీఛార్జ్ చేయవా? డాడీ ఒకసారి నీ బండి తాళాలు ఇయ్యవా? డాడీ కాలేజీ పోతున్న ఒక 100 రూపాయలు ఉంటియ్యవా? డాడీ సినిమాకి పోతే ఒక 500 ఉంటియ్యవా? డాడీ ఒక 50 రూపీస్ ఉంటియ్య రాదు? డాడీ ఒక 30 రూపీస్ ఉంటియ్య రాదు? A few moments later. ఇంట్లో ఎవరు లేరా? అమ్మ బాబాయ్ ఏమైంది? ఇగో చూడు నీ కొడుకు చేసిన ఘనకార్యం. ఏం చేసి నా కొడుకు? నీ కొడుకు క్రికెట్ ఆడతా అంటే బ్యాట్ ఇవ్వలేదని కుక్క దెంగులు దెంగింది నన్ను. అమ్మ బాబాయ్ అరే సాలే బయటికి రాబ్బే. ఏమైంది డాడీ? వీడిని కొట్టినవా? దెంగితే దేవుడా అంటావు. అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ నేను కొట్టిన అబ్బే సాలే, 2 దెబ్బలు కొట్టిన నిన్ను. ఎందుకు కొట్టినవురా లంజోడుక? వాడు కూడా కొట్టిండు డాడీ. అన్ని అబద్ధాలే అంకుల్, నిన్న సాయంత్రం పిచ్చి దెంగుడు దెంగి నన్ను. అరే నీ రెండా ముఖంలో గాడిద పెండ, నిన్ను 2 దెబ్బలు దెంగిండ్రా సాలే. అమ్మ బాబాయ్ ఇంకో ఇట్లనే చెప్తా బట్టలు ఉడదీసి దెంగుతా. చూసిల్లా అంకుల్, మీ ముందే దెంగుతా అని అంటాడు. ఈ అబ్బా ఒక్క రోజు కూడా మనశ్శాంతి లేదు నీ వల్ల. 1 hour later. అరే చూతే ఎందుకురా అబద్ధాలాడినావు పూక? అరే సారీరా, నువ్వు 2 దెబ్బలు కొట్టిపోయినాక ఆ పిచ్చి పూకళ్ళు మళ్ళీ వచ్చి నన్ను కొట్టిళ్ళు. మేము కొట్టినావని చెప్తే నిన్ను దెంగుతా అని మళ్ళీ అన్నారు. నాకు భయం వేసి ఇంట్లో అడిగేసరికి నీ పేరు చెప్పిన. అమ్మ బాబాయ్ ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకుదేవు. A few moments later. ఏంటి డాడీ పిలిచినావు? నీ బట్టలు ముళ్ళ మూట మొత్తం ప్యాక్ చేసుకో. ఎందుకు డాడీ? రేపటి నుంచి నిన్ను హాస్టల్లో వేస్తున్నా. అమ్మ బాబాయ్ హాస్టల్ ఎందుకు డాడీ? ఫీజు బొక్క. నువ్వు ఇక్కడ ఉంటే పుచ్చిపోకొని అవుతావు, రోజు ఒక గొడవ ఇంటికి తీసుకొస్తావు. నువ్వు హాస్టల్ ఎత్తేనే నువ్వు చక్కగా అవుతావు. The next day. చెప్పండి మీకు ఏం కావాలి? మా వాడిని హాస్టల్లో జాయిన్ చేపిద్దామని వచ్చినాం. ఓకే ఓకే, పిల్లాడు బాగున్నాడు. నెలకెంత? ఎంతో జస్ట్ 4500. అమ్మ బాబాయ్ 4500? వేరే కాడ 3000 కదా. వేరే కాడ ఫెసిలిటీస్ బాగుండవబ్బా. ఫుడ్ మంచిగా పెడతారా లేకపోతే పప్పుచారాన్ని మంచి నీళ్ళల్లో పసుపు నీళ్ళు కలిపి పెడతారా? ఫుడ్ పెట్టకపోయినా నువ్వు ఈ హాస్టల్లోనే ఉండాలి. పిచ్చి పిచ్చి నకరాలు దెంగకు. ఇప్పుడు నాకేమన్నా హాస్టల్ అవసరమా డాడీ? హాస్టల్ వేస్తే బుద్ధిగా ఉంటావు బేటా, నీకోసమే. చీ దీనమ్మ, నా దోస్తుగాళ్ళు కూడా ఇక్కడ లేరు. లోపలే కంత్రిగాళ్ళు పడతారో ఏమో. మా అమ్మ కత్తడొచ్చిండు. రా బ్రో రా. హాయ్. నీ పేరెందువా? బాబు. మీ పేరేంది? నా పేరు రాంబో. మనతోటి మొత్తం రప్ప రప్ప. వీడు వీణయ్. నీ బట్టలు నీ దగ్గర కంటే వీని దగ్గర ఎక్కువ ఉంటాయి. నీ చెడ్డీ కూడా వదలడు. అమ్మ బాబాయ్ పాపం మన కాడ బట్టల్లో అంతే. వీని పేరు ముఖేష్. నీకు అప్పుడప్పుడు బాత్రూమ్ లో డవ్ షాంపూ పడుతుంది, ఆ షాంపూ వీడిదే. అంటే ఎస్. మరి ఈ బ్రో ఏంది అప్పంచాలు బుక్కు పట్టుకునే ఉన్నాడు? ఈ రూమ్ లో మోస్ట్ మంచోడు అంటే అది వీడే. అంత మంచితనం పనికిరాదు కదా, చెడదెంగడానికి ఎవడైనా ఒకడు ఉండాలి కదా, అది మేమే. అమ్మ బాబాయ్ అందరు నాకు తగ్గట్టే పడ్డారు. బ్రో ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఎవరు? హాస్టల్ వార్డెన్ లింగరాజ్. మస్తు స్ట్రిక్ట్ ఉంటాడు. అబ్బా అంత స్ట్రిక్ట్ ఉంటాడా? కొత్తగా వచ్చినావు కదా, తప్పు చేస్తే గుద్దల పచ్చి మిరపకాయ నొక్కుతాడు. అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ దీనమ్మ సాలెగాడు. అరే ముఖేష్. ఏందిరా? ఏంట్రా ఇది? డవ్ షాంపూ. నీ బతుకులు అమ్మటా క్లీన్ చేయబే. మెనూ ఏంటి చిచ్చా? చిక్కుడుకాయ కూర, సాదా రైసు. అమ్మ బాబాయ్ చికెన్లు మటన్లు దొరకవా ఇక్కడ? ఇక్కడ గుడ్డు దొరుకుడే బాగా రేరు.
దీనమ్మ హాస్టల్ నుండి ఎప్పుడు బయటపడుతున్నా ఏంటో. చెప్పరా గోమా, అడ్డకాడికి రారా, మొడ్డకాడికి కూడా రాను. అమ్మ బాబాయ్ నీ బతులో సుల్లి పికప్ పని ఏం చేస్తాను? సుల్లిగా దెంగి దీని ఇంట్లో వంటాను, టీ చూస్తాను, బంటాను, అంతేగా. రే లేఖలని చూడక, నేను హాస్టల్లో ఉన్నారా సాలే. హాస్టల్ కి ఎప్పుడు పోయినవరా? ఇవాళ మధ్యాహ్నం వచ్చిండ్రా. ఏముంది ఇంకా పండుకో. ఎందుకు ఫోన్ చేసినావో చెప్పురా లౌడే. మనం ఎప్పుడు మాట్లాడుకుని అడ్డగాడికి వస్తే తాగంగాడు పార్టీ ఇస్తా అని చెప్పిండు. అమ్మ బాబాయ్ మనిషికి 2 బీర్లు, బొచ్చుగాన్ని తీసేస్తే మనం ముగ్గురం కదా, 6 బీర్లు తీసుకున్నాడు వాడు. బొచ్చుగానికి 2 లీటర్ల థమ్స్ అప్ తీసుకున్నాడు. స్టఫ్ ఒక డైరెక్ట్ చికెన్ 65 తీసుకున్నాడు. నీ గుద్దల గాచారం ఏం గలీజుకున్నదో. అన్నం తినిగా పండుగ. హాస్టల్ ఏం కర్రీ పెట్టిల్రా? చిక్కుడుకాయ. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకుదేం. ఈ తాగం గుద్దల గాజు బొక్క. ఉన్నప్పుడు పెట్టరా అంటే గుద్ద లేవది, లేనప్పుడు మాత్రం గుద్దలో పెడతాడు సుల్లిగాడు. వెన్ బతుకుల మొడ. A few moments later. వీడియో స్టేటస్ పెట్టిండు. అమ్మ బాబాయ్ లంచ్ ఒడుకులు తాగకుండా పిచ్చగుంట్ల స్టేటస్లు అంతా పెడతారు వీళ్ళ బతుకులల్లో మొడ. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. గాయ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోలే. ఇది హాస్టల్ సిరీస్ పార్ట్ 1 మాత్రమే. ఇంకా ముందు హాస్టల్లో దుమ్ము దులుపుదాం గైస్. మాకు ఓన్లీ మీ సపోర్ట్ మాత్రమే కావాలి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి గైస్. వీడియో ఎట్లుందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి గైస్. వీడియో ఎట్లుందో పక్కా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.